హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటంటే, వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. వీడియో అయితే మీకు నచ్చుతుంది. వీడియో నచ్చుతుంది కంపల్సరీగా, అది నాది గ్యారంటీ. సో వీడియో ఎండ్ వరకు చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమింగ్ టు ద వీడియో ఏంటంటే, సో మా చెల్లిది పసుపు దంచడం అయితే అయ్యింది కదా. సో తనైతే హైదరాబాద్కి వచ్చింది పెళ్లి బట్టల షాపింగ్కి. ఇగోండి, ఇక్కడైతే కేపీహెచ్పిలో ఉన్న గోమతి సిల్క్స్కి అయితే వెళ్ళాము పట్టు చీరల కోసం. ఫస్ట్ పట్టు చీరలు అయిపోతే తర్వాత ఫ్యాన్సీ చీరలు తీసుకుందామని అనుకున్నాం. సో అందుకే డైరెక్ట్గా పట్టు చీరల దానికైతే వెళ్ళిపోయాము. ఇగోండి, ఫస్ట్ పెళ్లి పట్టు చీర అయితే చూస్తున్నాము. ఇదైతే నాకు నచ్చింది కానీ ఎవరికీ నచ్చలేదు. ఇదైతే చాలా బాగుంది. బయట చూడగానే వైట్, ఐ మీన్ సీ గ్రీన్ అండ్ గోల్డ్ ఫినిషింగ్తో పట్టు చీర చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది చీర అయితే. కానీ పెళ్ళికూతురికే నచ్చలేదంట. సో పెళ్ళికూతురికి నచ్చకపోతే మనం ఏం చేయలేం కదా. అందుకే ఇంకా ఈ చీర అయితే పక్కన పడేసాం. కానీ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఈ చీర చూస్తున్నారు కదా, చాలా బాగుంది చీర అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి దానికి నచ్చలేదు కదా, అందుకే ఇంకా ఈ చీరని అయితే మేము తీసుకోలేదు. ఇంకా వేరే చీరలు అయితే ట్రై చేసాము, కానీ ఎక్కువసేపు వీడియో అయితే తీయలేకపోయాను అక్కడ. ఎందుకంటే వాళ్ళు వద్దని అన్నారు. సో అందుకోసం అని అయితే నేను వీడియో అయితే తీయలేకపోయాను. ఈ చీర కట్టించాం కదా, సో అందుకు ఈ చీరకైతే వీడియో అయితే నేను తీసాను అనమాట. చూడండి, అక్కడ ఉన్న చీరలు అయితే అన్నీ బాగున్నాయి. నాకైతే అన్నీ నచ్చాయి. మనకి తక్కువ ప్రైజ్లో చాలా మంచి పట్టు చీరలు అయితే వచ్చాయి. ఇంకా ఈ పెళ్లి పట్టు చీరలతో పాటు ఇంకా కొన్ని పట్టు చీరలు అయితే ర్యాండమ్గా మేము తీసాము. అంటే ప్రధానం కోసమని, ముహూర్తప్రాటు కోసమని, ఇలాగా నాకు, మా చెల్లికి అండ్ మా మమ్మీకి కూడా ఇలా చాలా చీరలు అయితే అక్కడ తీసుకున్నాము, మాకు నచ్చిన చీరలు. సో ఇగోండి, ఈ చీర కూడా చాలా బాగుంది. ఇది కూడా చూసాము కట్టించి. ఈ చీర కూడా నాకు నచ్చింది, కానీ మరి బ్రైట్గా అయిపోయింది చీర కట్టుకునేసరికి. ఇదే టైప్లో ఇంకొక శారీ అయితే తీసుకున్నాము. మీకు నేను లాస్ట్లో ఏమేమి చీరలు తీసుకున్నానో అది కూడా వీడియో తీసి పెడతాను. సో ప్రస్తుతానికి మేము ఏవైతే అక్కడ ఏ షాప్కి వెళ్ళాం కదా, అక్కడ ఏమేమి ఉన్నాయి అనేసి అయితే మీకు చూపిస్తున్నాను. శారీస్ అయితే చాలా బాగున్నాయి. మీకు వీలైతే వెళ్ళండి ఆ షాప్కి. పర్వాలేదు, రీజనబుల్ ప్రైస్కి నాకైతే బాగానే అనిపించాయి చీరలన్నీ. ఒక్కొక్కటి అంటే వాళ్ళు కట్టరు కదా, ఏదో ర్యాండమ్గా 1, 2, 3 శారీస్ అయితేనే కట్టారు. ఎక్కువ చీరలు అయితే కట్టలేదు. ప్రతి చీర కట్టమని కూడా మనం చెప్పలేము. సో అందుకే మేము ఎక్కువ అడగలేదు కూడా, వాళ్ళకి ఫోర్స్ చేయలేకపోయాము ఎక్కువగా. సో ఇంకా ఈ చీర కూడా కట్టాక ఇది కూడా బాగానే ఉంది. కాకపోతే తనకి ఏంటంటే చాలా బ్రైట్ అయిపోయింది అనమాట చీర. సో అందుకు కట్టాక అంటే చూడగానే బాగా అనిపించి కట్టమని చెప్పాము. కట్టినప్పటికీ కొంచెం అది అంత ఏమి అనిపించక ఇంకా తీసుకోలేదన్నమాట అది కూడా. సో ఇంకా వేరే చీరలు అయితే మేము తీసుకున్నాము. ఏవేవి తీసుకున్నాము అది మీకు నేను తర్వాత లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి తర్వాత కేపీహెచ్బి స్ట్రీట్లో ఉన్న మాంగళ్యకి అయితే వచ్చామన్నమాట. మాంగళ్యలో ఏంటంటే లెహంగాస్ కానీ ఇంకేమైనా ఫ్యాన్సీ టైప్ చీరలు ఉంటాయేమోనని వచ్చాము. ఇక్కడ లగేజ్ కౌంటర్ దగ్గర ఆ లగేజ్ అంతా పెట్టేసి ఇంకా బ్యాగ్కి ట్యాగ్ వేస్తారు కదా, సో అవన్నీ వేయించుకొని ఇంకా డైరెక్ట్గా లెహంగాస్ ఉన్న కౌంటర్కి అయితే వెళ్ళిపోయాము. లెహంగా అన్నీ చూస్తున్నాం కానీ అనుకున్నవి అయితే ఏమీ అంతగా అనిపించలేదు. లెహంగాస్ మనం ఒకటి అనుకొని వెళ్తాం కదా, అవి ఎగ్జాక్ట్గా దొరకాలంటే మనకి ఎవరికి దొరకవు. బట్ మనం ట్రై చేయాలి, ఎక్కడెక్కడ దొరుకుతాయా అని చూడాలి మనం. అది మేము అలా వెతుకుతున్నాం కానీ మాకైతే అస్సలు లెహంగాస్ ఎక్కడా నచ్చలేదు. ఇక్కడే ఈ మాంగళ్య అనే కాదు, ఇంకా నెక్స్ట్ డే కూడా చాలా షాప్స్కి తిరిగాము, అక్కడ కూడా అంతేం అనిపించలేదు లెహంగా కలెక్షన్. సో చీరల మట్టుగా వరకు అయితే పర్వాలేదు, కానీ రిమైనింగ్ లెహంగా, క్రాప్ టాప్ ఇవన్నీ అయితే చిన్నపిల్లలకి అయితే ఓకే. ఐ మీన్ బ్రైడల్స్కి కాకుండా నార్మల్ వాళ్ళకైతే ఓకే, కానీ బ్రైడల్స్కి అవి వేస్ట్ అని నాకు అనిపించింది. సరే పోనీ ఒకసారి ఒక లుక్ వేద్దామని అయితే వెళ్ళాం మీదకి.
లిఫ్ట్ ఒకటి పని చేయలేదు, అందుకే మెట్లు ఎక్కాల్సి వచ్చింది ఆ రోజు. సో ఇంకా పైకైతే వచ్చాము, చూసాం కానీ అంత ఏం అనిపించలేదు మాకు. ఇగోండి ఇక్కడ మీకు కూడా చూపిస్తాను లెహెంగాస్. అంటే మీకే తెలుస్తుంది అనమాట, బ్రైడల్వి కొంచెం హెవీగా ఉంటే బాగుంటుంది కదా అనేసి మేము అనుకున్నాము. అలాగనే చూసాం కానీ మరీ హెవీ అయిపోతున్నాయి, అలాగని తేలిపోతున్నాయి, అంతేం అనిపించలేదు. ఇగోండి ఇక్కడ ఈయన చూపిస్తారు ఒకటి తీయమని చెప్పాం, లైట్ కలర్ది. అది బాగా హెవీగా ఉంది, బరువు చాలా బరువు ఉంది. అదైతే మాత్రం చూడండి, నేను అది తీయమని చెప్పాను, నేను ఆనియన్ పింక్ నెట్ అనమాట. ఈ నెట్ అయితే అస్సలు బాగోదు కదా, నెట్ మళ్ళీ మనం వేసేది ఒకేసారి, అది కూడా హాఫ్ అన్ అవరే వేస్తాం, అంతకుమించి వేయం మనం ఆ డ్రెస్సులు. సో ఎందుకు అంత కాస్ట్ పెట్టడం అనేసి, ఇది చాలా కాస్ట్ ఉంది, 10,000 అలా చెప్తున్నారు. అంత పెట్టడం మాకు ఇష్టం లేక ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. ఇంకా చూద్దామనేసి అలా వెళ్ళాం, కానీ తనకైతే ఏం నచ్చలేదు. ఇంకేం చేస్తాం, ఇంకా రిటర్న్ అయిపోయాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.